విజయనగరం సిరిమానోత్సవం అతిపెద్ద వేడుక. విజయనగర రాజుల ఆధ్యాత్మిక వైభవం పైడితెల్లమ్మ ఉత్సవాలకు తలమానికం. సిరిమానోత్సవం అని అందరూ గుర్తిస్తారు. ఇది రాష్ట్ర పండుగ. 2.5 శతాబ్దాలకు పైబడి నిరంతరాయంగా సిరిమానోత్సవం జరుగుతోంది. ఏడాదికేడాది పైడి తల్లిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగరం ప్రజల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు తలమానికం సిరిమానోత్సవం విజయదశమి అనంతరం మంగళవారం సాంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. పైడితల్లి ఉత్తరాంధ్రుల కల్పవల్లిగా, పూసపాటి రాజుల ఇలవేల్పుగా వాసిల్లుతోంది. పైడితల్లి అమ్మవారి దేవాలయం విజయనగరం 3 లాంతర్ల కూడలి వద్ద 1757లో నిర్మించారు. 1758లో ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు నేటి వరకు సుమారు 3 శతాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతున్నాయి. క్రీస్తు శకం 1757 దాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారు. సిరిమాను ఉత్సవంలో అమ్మవారిని దర్శించిన వారికి కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. పైడితల్లమ్మకి దర్శనం చేసుకోవడానికి వచ్చా కట్టం పట్టుకు ఈ తల్లిని దర్శించుకుంటే మన విజయనగరం జిల్లా అంతా, మన ఉత్తరాంధ్ర అంతా క్షేమంగా పైడి పంటలతో, పసిపిల్లలతో, అందరితో ఆనందంగా సుఖంగా ఉంటారు. అందుకే ఈ పైడి మామంది కొలుచుకొని పోతుంది. ఈరోజు సిరిమానోత్సవం వల్ల సిరిమాను దర్శించుకుంటే మన ఉత్తరాంధ్ర కష్టాలు, మన విజయనగరం కష్టాలు, సుఖాలు అన్ని తల్లి నెరవేరుస్తుంది. కనుక అందరూ వచ్చి తల్లిని దర్శించుకోవాలని మరీ కోరుకుంటున్నారు. సార్ నమస్తే సార్. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఒక పండుగకి వస్తున్నారు పైడితల్లమ్మ పండుగ? నేను యాక్చువల్ గా చదువుకున్నంత కూడా ఇక్కడే మహారాజా ఆటోనమస్ కాలేజీలోని డిగ్రీ చదువుకున్నాం. సో ఇక్కడ మేము చదువు పూర్తి చేసుకున్నప్పుడల్లా తర్వాత నుంచి కూడా లాస్ట్ 2 years నుంచి వస్తున్నాను. ప్రస్తుతం మేము బెంగళూరులోనే ఉంటున్నాము, అక్కడ ఉద్యోగం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ వచ్చాను, మళ్ళీ ఈ ఇయర్ కూడా అనుకోకుండా వచ్చాము. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే లైన్ లో వెళ్ళి దర్శనం చేసుకున్నాం. బాగా దర్శనం అయింది. ఇప్పుడు కూడా అయింది. ప్రోగ్రామ్స్ కూడా చూసాము. లాస్ట్ ఇయర్ కోటలో కూడా వెళ్ళాం మేము. ఇప్పుడు మీకు ఫ్రీ దర్శనాలా లేకపోతే ఏదైనా అమౌంట్ కట్టి మీకు దర్శనం చేయిస్తున్నారు? అన్ని కూడా ఫ్రీగా అవుతున్నాయి. లైన్ లోని శుభ్రంగా నిలబడి కొద్దిగా ఓపిక్ గా వెళ్ళాలంతే. అంత తప్ప మనకేమి స్పెషల్ దర్శనాలు ఏమి లేవు. ఎవరికేమి ఇబ్బంది అయితే లేదు. ఈ తల్లి మీకు ఇంటి దేవత లేకపోతే మీరు ఎన్ని ఇయర్స్ నుండి ఈ తల్లిని మీరు మొక్కడం జరుగుతుంది? మేము చిన్నప్పటి నుంచి మేము మొక్కుతున్నాం. ఎందుకంటే మా ఊరు గ్రామ దేవత కూడా పైడితల్లమ్మే. ఓకే, మళ్ళీ ఈ సిరిమానోత్సవానికి మేము మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి వస్తున్నాం ఇక్కడికి. సార్ మీది ఏ ఊరు సార్? మాది యాక్చువల్ గా ఇక్కడ ఉంటుంది పోస్పాట్రాక్ మండలం, కృష్ణాపురం విలేజ్, చౌడువాడ పంచాయతీ. మేము ఉంటుంది బెంగళూరు, కర్ణాటక. చూస్తున్నారు కదా, ఇక వాళ్ళ కోరికల కోసం ఇక్కడ జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి ఎవరైతే ఇష్టపూర్వక భక్తులు ఉంటారో ఆ యొక్క భక్తులు కూడా వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో యొక్క నిన్న ఈ రోజు రేపు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. తన కోరికలు తీర్చిన తల్లి ఉత్తరాంధ్ర వెలుగొత్తలే పైడిత మాంబ గురించి తన అమూల్యమైన సందేశాన్ని అందించారు. బీపీసీ ఛానల్, విజయనగరం.